దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల శుభాలు మీకు తెలియచేయుచున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినాన్ని దేవుడు మన జీవితంలో పొడిగించాడు. అందును బట్టి మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారమైంటున్నాం. ఈరోజు ఉదయకాల ధ్యానము మనం చేసుకుందామా? దయచేసి బైబిల్ తెరచి ఉంచండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుతాను, వినండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘ విశ్వాసులకు ఉత్తరము రాస్తూ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అని మాట్లాడతాడు. మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇక్కడ రెండు మాటలు మనకు కనపడుతున్నాయి. ఒకటి మానవుని బలం, రెండు దేవుని యొక్క శక్తి. ఈరోజు మానవ నైజం ఏంటంటే, మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాస జీవితం ఏంటంటే, కొన్నిసార్లు మనకు శ్రమలు కలిగినప్పుడు, కొన్నిసార్లు మన జీవితంలో ఇబ్బందులు కలిగినప్పుడు మనము మన స్వశక్తి చేత, మన సొంత జ్ఞానం చేత ఆ సమస్యలు ఎదుర్కోవాలని, ఆ ఇబ్బందులను ఎదుర్కోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన సొంత బలముతో, మన సొంత జ్ఞానంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటాం. దేవుని బిడ్డ, ఈ లోకపరమైన బలం అది దేవుని దృష్టిలో బలహీనత. ఈ లోకంలో నువ్వు దేన్నైతే బలముగా ఎంచుకొని ఇదేముందిలే నేను చేయగలుగుతాను అని ఒకవేళ ఆలోచనలో ఉన్నాయేమో. కొంతమందికి డబ్బు ఒక బలం అనుకుంటారు, కొంతమందికి ఆస్తి అని ఒక బలం అనుకుంటారు, కొంతమందికి జ్ఞానము ఒక బలం అనుకుంటారు, కొంతమందికి తన చుట్టూన్న జనము, బంధువులు, రక్త సంబంధికులు బలం అనుకుంటారు. ఇవన్నీ అశాశ్వతమైన, ఇవన్నీ బలమునిచ్చేవి కాదు. రే దేవుని బిడ్డ, రే సహోదరి సహోదరుడా, వాటన్నిటి మీద నీవు ఆధారపడకూడదు. యాకోబు పద్దన రాము నుండి బయలుదేరినప్పుడు, ఆ పద్దన రాములో నుండి బయలుదేరినప్పుడు బేతేలు అనుభవంలో ఒక్కడే మిగిలిపోయాడు. తన ఆస్తిని, తన పిల్లలను, తన భార్యలను అందరిని పంపించేశాడు. దేవుని సన్నిధిలో బలహీనుడుగా దేవుని బలము కొరకు అర్థించాడు, దేవునితో పోరాడాడు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటాడు, మన సొంత బలము కాదు పౌలు చెప్పిన మాట. అందుకంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అంటాడు. మన ప్రభువు సర్వశక్తిమంతుడైన దేవుడు. అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, సర్వశక్తి గల దేవుడను అంటాడు. ఆయన శక్తి అమోఘమైనది. ఆ మహోన్నతుడైన దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ మహోన్నతుడైన దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. అందుకని అంటాడు, ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రభు యందు బలవంతులమై ఉండాలి. ప్రభు బలహీనతలందు ప్రభు కొరకు ప్రార్థన చేశాడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని ప్రార్థన చేశాడు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులు నిన్ను బలహీనపరిస్తే, నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను బలహీనపరిస్తే కృంగిపోకు, చతికిలబడకు, ఇక నా పని అయిపోయిందని నీరసించిపోకు. దేవుని యందు బలవంతుడు కావాలా, దేవుని యందు బలవంతురాలి కావాలా. బలం పుంజుకో, ధైర్యం తెచ్చుకో, దేవుని మహాశక్తిని బట్టి అని పౌలు అన్నట్లుగా ఆయన శక్తి చేతనే. అందుకే పౌలు అంటాడు కదా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలుగుతాను అంటాడు. ప్రియ దేవుని బిడ్డ, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనక భయపడకు, బలహీనులు కాకు. ధైర్యం తెచ్చుకొని బలం పుంజుకొని ముందుకు సాగిపో. ప్రభు కార్యాన్ని సఫలపరుస్తాడు. అతి కృప దేవుడి నీకు అనుగ్రహించుగాక. తలలు వంచు ప్రార్థన చేస్తాడు. కృపగల తండ్రి, దయగల దేవ, అవును ప్రభు, నీ బలమును మేము పుంజుకున్నప్పుడు ఆ బలము విజయాన్ని చూపిస్తుంది, ఆ బలము లోకాన్ని జయించుతుంది. ఆ బలము చేత నాయన
సాతాను శక్తులను జయించగలుగుతాం. అటు కృపను మాకు అనుగ్రహించమని, నీ బలాన్ని అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించు.